హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అంతవరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి టీమ్ లీజ్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. మనకైతే టెక్నీషియన్ వెంటనే కావాలనేసి ఇవ్వడం జరిగింది. 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. అలాగే నెలకి జీతం 16,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది ఏమీ లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంటి దగ్గర ఉంటే చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం అనేది మనకి జరుగుతుంది. సో వెంటనే అప్లై చేసుకోండి. సో ఎలా అప్లై చేయాలో ఈ వీడియో ఎండింగ్ లో చెప్పడం జరిగింది కాబట్టి అంతవరకు చూడండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి సర్వీస్ టెక్నీషియన్ ITI ఫ్రెషర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్ అనేది మనకి టీమ్ లీజ్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ రావడం జరిగింది అనమాట. మనకి ఇదైతే naukri.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదని వీళ్ళైతే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 0 years అనేసి. మనకైతే పర్ మంత్ శాలరీ వచ్చేసరికి మనకి 16,000 రావడం జరుగుతుంది. సో పర్ యానం వచ్చేసరికి 1.25 lakhs నుంచి 2.25 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. హైరింగ్ ఫర్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. సో ఇదైతే మనకి బెంగళూరులో ఉంటుంది కంపెనీ, టీమ్ లీజ్ కంపెనీ అనేది. సో అక్కడ నుంచి మనకి యొక్క రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇది పోస్టెడ్ అయ్యి మనకి 4 days ఎగో అంటే 4 రోజుల క్రిందట ఈ పోస్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 106 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. మొత్తం ఓపెనింగ్స్ వచ్చేసరికి మనకి 50 పోస్టులు అయితే ఓపెన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి. సో వీడియో ఎండ్ వరకు కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ ని కూడా వివరించడం జరిగింది. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఉందనుకుంటే దీనికి అప్లై చేయండి, ఓకేనా. నెక్స్ట్ రిజిస్టర్ టు అప్లై. సో మీరు naukri.com లో సో మీరు రిజిస్టర్ అయితే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు naukri.com లో లాగిన్ అయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, పొజిషన్ టైప్, అలాగే గ్రేడ్, రిపోర్టింగ్, నెక్స్ట్ కంపెనీ, కంపల్సరీ, అలాగే CTC ఎంత, అలాగే TADAలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి పొజిషన్ టైప్ అనమాట. టెర్రటరీ సర్వీస్ టెక్నీషియన్ అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రేడ్ వచ్చేసరికి ఇదైతే ఆఫ్ రోల్ అనమాట. సో మనకి ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను. సో మీకు ఏంటంటే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మీరు ఇంటి నుంచే డైరెక్ట్ గా వర్క్ అనేది చక్కగా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ ఆఫ్ రోల్ ఇచ్చారనేసి మీరు భయపడవలసిన అవసరం లేదు. సో మీరు డైరెక్ట్ గా ఇంటి దగ్గర నుండే వర్క్ అనేది చేసుకోవచ్చు. మీ యొక్క లొకాలిటీలో ఏదైతే టెక్నీషియన్ గా వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క లొకాలిటీలో మీరు వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా మీ యొక్క లొకేషన్ బట్టి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ రిపోర్టింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏరియా సర్వీస్ మేనేజర్ గా మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అనమాట, ఎనీ ITI ఆర్ డిప్లొమా ఫ్రెషర్. సో మీరైతే ITI చేసి ఉండాలి. సో ITI అంటే మనకి 12th అని అర్థం అనమాట, ఓకేనా. సో అందుకే మీకు thumbnail-లో 12th పాస్ అయితే చాలు అనేసి చెప్పడం జరిగింది. సో మీరు ITI కానీ డిప్లొమా కానీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సెకండ్ వన్ B షుడ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ should have worked in a service center for electronics or kitchen appliance goods అని చెప్పడం జరిగింది. సో మీరైతే ఇది వరకు ఏదైనా సర్వీస్ అంటే మీకు ఎలక్ట్రానిక్స్ లో ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ అంటే చిన్నది
చిన్న చేయడం, అలాగే గూడ్స్ కిచెన్ అప్లయన్స్ గూడ్స్ ఏమైనా మీరు రిపేర్ చేసే విధంగా ఉంటే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సి వచ్చేసరికి రిటన్ స్పోకెన్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ బేస్ లొకేషన్ ఈజ్ మస్ట్ అని చెప్పడం జరిగింది. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుసు అంటే రిటన్ టు స్పోకెన్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు వచ్చిన వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరిగా తెలియాలి. ఓకేనా? సో అది కూడా మీ యొక్క లోకల్ బేస్ లొకేషన్ బట్టే ఆధారపడి ఉంటుంది. బేసిక్ రైటన్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ మస్ట్. సో మీకైతే మంచిగా చూడండి బేసిక్ రావాలన్నమాట. ఇంగ్లీష్లో రాయడం కానీ చదవడం కానీ ఇదైతే మషన్ సుట్టిగా మీకైతే ఖచ్చితంగా రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంది. అది కూడా ఇంగ్లీష్ బేసిక్ అడిగారు అనమాట. నెక్స్ట్ ఐటీఐ ఫ్రెషర్ ఈజ్ ఆల్సో కన్సిడర్ అని చెప్పడం జరిగింది. మీకైతే ఫ్రెషర్ సబ్స్క్రైబ్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్లో ఎఫ్ పాయింట్లో మీకైతే ఇక్కడ చూడండి 2 వీలర్ ఈజ్ కంపల్సరీ అని ఇవ్వడం జరిగింది. 2 వీలర్ ఈజ్ కంపల్సరీ సిన్స్ క్యాండిడేట్ నీడ్ టు విజిట్ ద ఫీల్డ్. సో ఈ ఫీల్డ్లో మీరైతే డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయవలసిన అవసరం అనేది ఉంటుందన్నమాట మీ యొక్క లొకాలిటీలో. ఓకేనా? నెక్స్ట్ 12th పాస్ విత్ హ్యాండ్స్. ఓకేనా? 12th పాస్ చూడండి ఇక్కడ 12th పాస్ అయినవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్ రిపేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మెన్షన్డ్ ప్రోడక్ట్ రేంజ్. సో మీరు ఏదైనా రిపేర్ చేసే విధంగా మీరు చేయాలనుకుంటే 12th క్లాస్ పాస్ అయిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి సిటీసీ ఇవ్వడం జరిగింది మనకి. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రెషర్ ఐటీఐ విల్ అప్రాక్స్ 16,000 నెట్వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. సో పర్ మంత్ మనకి ఎలా లేదనుకున్నా మీరు ఫ్రెషర్ అయినా కూడా 16,000 అనేది మనకి పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ శాలరీ స్లాబ్స్ విల్ బి కమ్యూనికేటెడ్ టు సెపరేటర్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. సో మీరైతే ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ముందున్న రోజుల్లో మీకైతే శాలరీ అనేది సపరేట్గా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టీఏడిఏ అనేది ఏంటంటే ట్రావెలెన్స్ అలాగే డిఎన్ఎస్ అలవెన్స్ అనమాట. దిస్ ఇస్ యాజ్ పర్ ఎగ్జిటింగ్ ట్రావెల్ పాలసీ ఫాలోడ్ ఫర్ ద ఎగ్జిటింగ్ టెక్నీషియన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో టెక్నీషియన్కి అయితే ఇది ఫర్దర్లో ఉపయోగపడుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ కూడా అవ్వడం జరుగుతుంది ఈ వీటి ద్వారా అనమాట. సో ట్రావెలింగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో రోల్ వచ్చేసరికి సర్వీస్ ఇంజనీరింగ్, అలాగే ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ స్టాఫింగ్, అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి మీకైతే ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. సో రిమోట్ అనమాట. సో మీకైతే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అక్కర్లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు కీ స్కిల్స్ వచ్చేసరికి మనకైతే స్కిల్స్ హైలైటెడ్ విత్ ఆర్ ప్రిఫర్డ్ కీ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఐటీఐ చేసి ఉండాలి, అలాగే కిచెన్ ఎక్విప్మెంట్స్ తెలిసి ఉండాలి, అలాగే అప్లయన్స్ అలాగే రిపేర్ తెలిసి ఉండాలి అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు. సో దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రిజిస్టర్ టు అప్లై అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది. మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు ఫుల్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఫోన్ నెంబరు, అలాగే ఆయన ఫ్రెషర్ అని పెట్టండి. ఫ్రెషర్ అన్నట్టు మీకు కరెంట్ సిటీ అనేది ఎంచుకుంటుంది. విశాఖపట్నం లేకపోతే హైదరాబాద్ లేకపోతే గురుగ్రామం, న్యూఢిల్లీ ఏదో ఒకటి లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ బై ఎస్ఎంఎస్, ఈమెయిల్ అండ్ వాట్సాప్ అని ఉంటుంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడైతే మీరు పైన ఇవన్నీ ఫిల్ చేసాకే మీకు ఇక్కడ బ్లూ టిక్లో రిజిస్టర్ నౌ అనేది వస్తుంది, బ్లూ మార్క్ అనేది. సో అప్పుడు మీరు ఇక్కడ దీని రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.